పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు ఉంటేనే చాలా మందికి ఏంటంటే ఈయన ఒక సహాయం చేసే వ్యక్తి, ఒక మంచి గుణం ఉన్న వ్యక్తి, మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. మనం దాన్ని చూసాం కూడా. ఎంతో మందికి ఎన్నో గుప్తదానాలు చేస్తూ తన ఆస్తిని కూడా సగానికి పైగానే కరగబెట్టుకుంటూ వచ్చినారు. ముఖ్యంగా సినిమాల్లో వచ్చే అనేక కలెక్షన్స్ గురించి కావచ్చు, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన చేసేటువంటి సేవ కూడా దానికి ఎక్కువగానే రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు ప్రజలకి ఎప్పుడు సహాయం చేయాలన్నా కూడా మొదటి చెయ్యి బయటకు వచ్చేది సినిమా ఇండస్ట్రీ నుంచి. కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి కూడా మొదటి చెయ్యి ఆయిందే, ఆఖరి చెయ్యి ఆయిందే అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే, ఏ రాష్ట్రం వాళ్ళు ఇబ్బంది ఉన్నారన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మొదట నిలబడతారు. ఆయన మనందరికీ తెలుసు, రాజకీయ పార్టీ పెట్టి, జనసేన పార్టీ పెట్టి ప్రజల కోసం తన స్టార్డమ్ని వదులుకుని మరీ నిలబడ్డ వ్యక్తి. అలాంటిది తెలుగు ప్రజలు ఒక చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం రావాలి. ముఖ్యంగా ఒక సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, బాధపడుతున్నారు. వాళ్ళకి మనం భరోసా ఇవ్వాలి. ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని మనం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఉపాధి అవకాశాలు అన్నీ కూడా దొరుకుతాయి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అక్కడ జైలుకి వెళ్ళి మరీ ఆయన్ని పరామర్శించి, ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళి నారా భువనేశ్వర్ గారికి, అటు బ్రహ్మిణి గారికి, ఇటు లోకేష్ గారికి భరోసా ఇచ్చి, నేనున్నాను, మీ వెనక నేను నిలబడతాను. ఎవరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, టీడీపీ క్యాడర్ కూడా భయపడుతున్నటువంటి టైంలో ఇదేంటి మా నాయకుడు అధినాయకుడినే తీసుకెళ్ళి లోపలేసారు అని చెప్పి చాలా బాధపడుతున్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక హనుమంతుడిలాగా నేనున్నాను అని చెప్పి వాళ్ళకి భరోసా అనేది చాలా బలంగా వినిపించింది. ఇక్కడ బ్రహ్మిణి గారు ఒక ఇంటర్వ్యూలో చిన్న చిట్ చాట్లో మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను. వాళ్ళ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూడండి. ఎందుకంటే చాలామంది వాళ్ళిద్దరి మధ్య, ఆ కుటుంబాల మధ్య కావచ్చు, పార్టీల మధ్య కూడా గ్యాప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వీడియో చూస్తే ఇప్పటికైనా సరే అది పులి స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఆన్సర్ కోసం రెండు రాష్ట్రాలు వెయిట్ చేస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారితో మీ బాండింగ్ ఎట్లుంటుంది? అండ్ ఆయన నేనున్నాను మీకోసం అని నాతో మాట్లాడినప్పుడు దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, that there are good people around me to support me. ఆయన మేము ఎక్కడ ఉన్నాము అక్కడి వరకు ఆయన వచ్చి నేనున్నాను మీకోసం అనే ఆ ధైర్యం ఇచ్చింది. నేను ఆ ఒకేషన్ నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోను. అంటే జీవితంలో మర్చిపోలేను అని చెప్పి ఆమె చెప్పడం ఎంత బలంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు వాళ్ళ గుండెల్లో తాకి నిజంగా ఎంత భరోసానివ్వకపోతే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇదేంటి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి టీడీపీ పార్టీకి, ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్టు చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, వచ్చి అక్కడికి వెళ్ళటం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆయనతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒక దిశ మార్చడానికి ఆ ఒక్క భేటీయే చాలా కీలకంగా మారింది. ఎంతోమంది అప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళిద్దరు ఎక్కడా కలవకూడదు, కలిస్తే కంపల్సరీగా వాళ్ళ అధికారంలోకి వస్తారనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, వాళ్ళిద్దరిని కలవకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం నిలబడాలి, ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు ఒక సీనియర్గా మనందరికీ తెలుసు, హైదరాబాద్ లాంటి విశ్వనగరాన్ని నిర్మించి 3 సార్లు సీఎంగా చేసి ఉన్నటువంటి వ్యక్తి అప్పటికి. సో ఆయన లాంటి వ్యక్తి మనకి కావాలి అని మనం చూసాం. ఇంకొక 10 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఒక మార్గదర్శకంగా మాకు నిలబడి, మాకు ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఆయన చాలా ఫాస్ట్గా పనిచేస్తారు, అవన్నీ కూడా మేము నేర్చుకోవాలని. ఇక్కడ వ్యక్తిగత విషయాల కన్నా కూడా, ఇక్కడ పార్టీ పరంగా విషయాలు కూడా కన్నా, ప్రజల శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే నేను ఉంటాను అనడంలో ఎటువంటి సందేహం లేదు అని ఆయన ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటానే వచ్చారు. భువనేశ్వరి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా మనం చూసాం. డెఫినెట్గా ఆ కుటుంబంలో ఎవరు ఎన్ని తెచ్చినా కూడా వాళ్ళిద్దరూ కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ జనసేన మధ్య చాలామంది గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీతో పాటు మిగతా కొంతమంది
ఎవరికి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు నిజంగా ఎక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా వాటి మీద దృష్టి పెట్టి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుండదని చాలామంది కోరుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని పెట్టినా కూడా, ఎన్ని పొలాలు పెట్టినా, ఎన్ని చీలిక తెద్దామనే ప్రయత్నం చేసినా కూడా అవి ఫలించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.